ఇందులో గురించి మాట్లాడుతుంటారు కదండి బీజేపీ నాయకులు. సూటిగా క్వశ్చన్ ఇస్తా. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4000 రోజులు పై అయింది. కేంద్రంలో 2014 నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 4000 రోజులు వచ్చేసి బీజేపీ పార్టీ అయితే 769 రోజులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అయింది. రేవంత్ రెడ్డి గారు 730 రోజులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇచ్చిర్రో ఒక శ్వేతపత్రం వెలిగిస్తాం. టీను లేదు, టికానా లేదు, ఒక్క నయా పైసా తేకుండా, ఒక గుడికి ఒక ఇటుక పెట్టకుండా, ఒక దీపానికి నూనె ఇవ్వకుండా చిల్లర మళ్ళా మాట్లాడితే బీజేపీ నాయకులారా సిగ్గుండాలి. హిందువులమని చెప్పి గుళ్ళ పేర్లు చెప్పి మాట్లాడి మీరు మల్లికార్జున బ్రహ్మరామ స్వామి వరంగల్ బదకాల టెంపుల్ కి డబ్బులు ఎన్ని ఇచ్చిరమ్మా? మీరు కాంగ్రెస్ పార్టీ 350 కోట్లు ఇచ్చింది. గద్వాల్ జోగులాంబ టెంపుల్ కి ఎన్ని ఇచ్చిరమ్మా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ 300 కోట్లు ఇచ్చింది. వేములవాడ రాజన్న టెంపుల్ కి 450 కోట్లు ఇచ్చింది. భద్రాద్రి టెంపుల్ కి రాముల వారు సీతారాముల వారి కళ్యాణం కోసము, భద్రాద్రి టెంపుల్ కోసము, నిర్మాణం కోసము మళ్ళీ అదనంగా 100 కోట్లు ఇచ్చింది. దాదాపు 2 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరంటున్న రేవంత్ ఉద్దినో మీరంటున్న రేవంత్ ఖానే ఇచ్చినాడు. మీరంటున్న పక్కా హిందూ ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, ఆయన ఏం తెచ్చిండు? కట్టర్ హిందూ మొలతాళం లేకుండా బయటకు వెళ్ళని బండి సంజయ్ ఏం తెచ్చిండు చెప్పండి. అరే పక్కా హిందూ ఎవరన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి. హిందువుల గురించి మీరు ఆయన చెప్తారా? ఆయన మీరు హిందువుల గుళ్లకు నయా పైసా ఇవ్వని, హిందువుల గుళ్ళ యొక్క అభివృద్ధికి న్యాయ పైసా గురించి మాట్లాడని ఈ బీజేపీ నాయకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత తెలంగాణ రాష్ట్రంలో?